క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. దయచేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈస్టర్ తర్వాత మూడవ ఆదివారం, ఈ ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు మదర్స్ డే కనుక తల్లుల ఆదివారపు శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాల్లోనికి మనం వెళ్ళి చూస్తే, పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 20 వచనాలు పత్రిక పాఠ్యభాగంగా మనం చదువుకున్నాం. సువార్త పాఠ్యభాగంగా మనం చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం 16 నుంచి 23 వచనాలు మనం చదువుకున్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగాలలో ఉన్నటువంటి టాపిక్, అంశం, శోధనలో చిగురించిన ఆనందం లేక సంతోషం. అది ఎలాగో ఈరోజు చూద్దాం రండి. శోధనలు అంటే భయంకరంగా ఉంటాయండి. బాధలు, కష్టాలు, వేదనలు అనుభవిస్తున్నటువంటి ప్రజలు ఎందరో ఉన్నారు. కన్నీరు విడుస్తారు. ఆ పెయిన్ వలన చాలా బాధపడతారు. కానీ ఆ పెయిన్ నుండి విడుదల పొందిన తర్వాత వారు పొందుకునేటటువంటి ఆనందం అంతా ఇంత కాదు. ఈరోజు కొన్ని జీవితాల్లో అలాంటి ఆనందాన్ని మనం చూడబోతున్నాం. వారి యొక్క ఆనందం ఎలా చిగురించిందో మనం ఈరోజు చూడబోతున్నాం. వారు అలాగూ ఫలించి దేవుని యొక్క నామం పేరట వారు ఎలా అభివృద్ధి చెందారో దాని గురించినటువంటి విషయాలు ఈరోజు వాక్యం ద్వారా మనం వినబోతున్నాం. పిల్లలు, వాక్య భాగంలోనికి మనం వెళ్ళి చూద్దాం రండి. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మూల వాక్యం యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చదువుకున్నటువంటి వాక్య భాగంలో పరిశుద్ధులండి ఏడుస్తారు, ప్రలాపిస్తారు. ఎవరు వీళ్ళని నేర్పించేదంటే అపరిశుద్ధులు వీళ్ళని నేర్పిస్తారు. అపరిశుద్ధుల వలన కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, శోధనలు ఎన్నో కలుగుతాయి. దేవుడు ఈ పరిశుద్ధులకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు దుఃఖపడుతున్నటువంటి వారులారా, ఈరోజు కన్నీరు విడుస్తున్నటువంటి వారులారా, ఈరోజు శోధింపబడుతున్నటువంటి వారులారా, నేను మీకు సంతోషమును కలిగించబోతున్నానని ఒక శుభవార్తను చెప్తున్నాడు. పిల్లలు, విశ్వాసులు అణగారిపోకుండా విశ్వాసులను ధైర్యపరుస్తూ ఈ శుభవార్తను పలికినట్టుగా మనకు కనపడుతుంది. నేటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో మాట్లాడతాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. కొంచెం కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాననియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను చూడరు అన్నటువంటి ఆ మాట శిష్యులకి బాధ కలిగించింది. కానీ యేసయ్య అంటాడు, నా తండ్రి యొద్దకు నేను వెళ్ళాలి కదా అంటాడు. మరలా వస్తాను, దిగులు పడద్దు, భయపడద్దు అని చెప్తున్నాడు. నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని కూడా ఆయన తెలియజేస్తున్నట్టుగా మనకు కనపడతాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలు చూద్దాం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖించుచున్నారు గాని మిమ్మను మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడను మీ యొద్ద నుండి తీసివేయడు. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాట. ప్రసవించేటప్పుడు గర్భిణీ స్త్రీ అనుభవించేటటువంటి వివిధ అసౌకర్యాలు, అలాగనే వివిధ నొప్పులను గురించి ఇప్పుడు మనం వినబోతున్నాం పిల్లలు. అందుకనే తల్లిని గౌరవించండి. ఎందుకో తెలుసా? ఆ తల్లి మనకు జన్మనిచ్చింది.
ఆ తల్లిని ప్రేమించండి, ఆ తల్లిదండ్రులు ఇద్దరిని అభిమానించండి, హత్తుకోండి. నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, ముఖ్యంగా అసలు తల్లి పడే బాధ అంతా ఇంత కాదు. తల్లి ప్రేమ చాలా గొప్పది. ఇంత బాధను అనుభవించి నీకు జన్మనిస్తుంది. కనుక పిల్లలారా, జాగ్రత్త, మీ తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూడండి. ఎంత కష్టాలతో, ఎంత దుఃఖంతో, ఎంత నొప్పితో, ఎంత బాధతో పిల్లల్ని కంటుందో తెలుసా? రండి, ఆమె కనేటప్పుడు ఆమె వేదనలో ఎన్ని నొప్పులు అనుభవిస్తుందో చూద్దాం రండి. సంకోచాలు, గర్భాశయం సంకోచించడం వలన కడుపులో నొప్పి ఏర్పడుద్దంట. ఆ నొప్పి ప్రభావంతో తీవ్రంగా బాధపడుద్దంట. రెండవదిగా మనం చూస్తే వెన్ను నొప్పి. గర్భాశయం పెద్దదవడం ద్వారా ఆమె ఎంత బాధను అనుభవించుద్దో తెలుసా? వెన్నుపూస నొప్పి పుడుతుంటే తట్టుకోలేకపోతాడు, కానీ బిడ్డను పొందుకోవాలి అనే ఆనందం. మూడవదిగా మనం చూస్తే తొడల నొప్పిని కూడా అనుభవిస్తారంట వాళ్ళు. నాలుగవది మనం చూస్తే మూత్రాశయం మరియు ప్రేగులపై ఒత్తిడి పడుద్దంట. శిశువు తల, మూత్రాశయం మరియు ప్రేగులపై ఒత్తిడి పెట్టడం వలన వచ్చేటటువంటి నొప్పి అది. ఆ నొప్పిని కూడా భరిస్తుంది. శిశువు జనన కాలువ ద్వారా వెళ్ళేటప్పుడు జనన కాలువ సాగదీయటం వలన వచ్చేటటువంటి నొప్పి భరిస్తుంది ఆవిడ. ఐదవది అమ్నియోటిక్ సంచి విరగడం. ఆ సంచి విరిగిపోవడం ద్వారా ఆమెకు వచ్చేటటువంటి నొప్పి అంతా ఇంత కాదు. ఇన్ని వేదనలు అనుభవించుద్దండి తల్లి. పిల్లలారా, ఆ తల్లి యొక్క కష్టాన్ని గమనించండి. అందుకనే అమ్మను ప్రేమించు. అమ్మ చెప్పే ప్రతి మాట విను, నాన్న చెప్పే ప్రతి మాట విను. నువ్వు గౌరవాలు పొందుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. బైబిల్ గ్రంథంలో చాలా మంది తల్లులు పిల్లల కోసం ఎలా వేదన చెందారో మనం చూద్దాం రండి. వారు వేదన చెంది దేవుని నామం పేరిట ప్రార్థించి ఎలా గెలుపొందారో చూద్దాం రండి. మొదటిగా, గర్భ వేదనలో ప్రార్థించి స్కానింగ్ రిపోర్టు పొందినటువంటి స్త్రీ. రండి, ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం, 23వ వచనం చదువుకుందాం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగవెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో గలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. 2 పిల్లలు గర్భంలో ఉన్నారు, వాళ్ళు 2 ఉన్నారు, కవలలు ఉన్నారన్న సంగతి ఆమెకు తెలియదు, రెబ్కాకి తెలియదు. ఈ బాధ భరించటం కంటే చచ్చిపోవటం మేలు. అసలు రిబ్కా గొడ్రాలుగా ఉందండి. ఇస్సాకు రిబ్కా చేసినటువంటి ప్రార్థన వలన దేవుడు ఏం చేశాడంటే ఆమె యొక్క గర్భంలో 2 బిడ్డలను పెట్టాడు. స్కానింగ్ రిపోర్ట్ ఆయనే. అందుకనే ఆవిడ తట్టుకోలేక ఈ పిల్లలు గర్భంలో ఇలాగూ వారు అటు ఇటు తోసుకుంటూ ఉంటే అది భరించలేక పెయిన్ వస్తూ ఉంటే ఏం చేయాలి, నేను ఈ పెయిన్ భరించలేకపోతున్నాను, చచ్చిపోతే మంచిదేమో అని అనుకుంటూ దేవుని దగ్గర విచారణ చేద్దామని ఆవిడ వెళ్ళి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి అంటాడు, అమ్మా, నీ గర్భములో 2 శిశువులు ఉన్నారు, వాళ్ళిద్దరూ గర్భంలోనే పోరాడుతున్నారు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని చెప్పడం జరిగింది. ప్రార్థన ద్వారా స్కానింగ్ రిపోర్ట్ వచ్చింది. ఆవిడ 2 పిల్లలు గర్భంలో ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు అనే రిపోర్ట్ ఆవిడకి వచ్చింది. పిల్లలు ఎంత గొప్ప విషయం, ఆవిడ సాధించింది అలా. కానీ నా కడుపులో 2 బిడ్డలు ఉన్నారని సంతోషించింది. ఆ తర్వాత పెయిన్ భరించింది, సంతోషించింది. మనం కూడా అంతే. మనకు ఎన్నో శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆ పెయిన్ భరించి ప్రార్థన చేయండి, దేవుడు తప్పకుండా పెయిన్ నుంచి విడుదల కలిగిస్తాడు.
ఇక రెండవదిగా మనం చూస్తే నా బిడ్డను గొప్ప జనముగా చేయమని ప్రార్థించినటువంటి తల్లి మనకు కనపడుతుంది. ఎవరో చూద్దాం రండి. ఆదికాండం 16వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం చదువుకుందాం. తర్వాత హాగరు అబ్రహామునకు కుమారుని కనెను. అబ్రహాము కనిన తన కుమారునికి ఇష్మాయేలును పేరు పెట్టెను. హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్లవాడు. 86 సంవత్సరాల ప్రాయంలో అబ్రహాముకి హాగర్కి పుట్టినటువంటి కుమారుడు ఇష్మాయేల్. అసలు భార్య అయినటువంటి శారాకు పిల్లలు లేరు. అందువలన ఈ హాగరు ఐగుప్తీయురాలు, శారా యొక్క దాసి, ఆవిడ వలన పిల్లలను పొందుకోవాలని ఇష్టపడింది శారా. అయితే ఇష్మాయేల్ పుట్టాడు. ఇష్మాయేల్ అంటే చాలా ఇష్టం అబ్రహాంకి. తర్వాత 100 ఏళ్ల ప్రాయంలో అబ్రహాంకి, 90 ఏళ్ల ప్రాయంలో శారాకి దేవుడు ఒక సంతానం ఇచ్చాడు, ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేస్తాడు. ఆ రోజే ఇష్మాయేలు ఇస్సాకును చూసి నవ్వుతాడు, హేళన చేస్తాడు. అందువలన శారా అంటది, ఇక ఈ హాగరు గాని, హాగరు కుమారుడు గాని ఇక్కడ ఉండటానికి వీల్లేదు, పంపించేసయ్యాడు. అప్పుడు చాలా బాధపడతాడంట అబ్రహాం. చూద్దాం రండి. ఆదికాండం 21వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం 18వ వచనం వరకు చదువుకుంటా పోతే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం, నీ భార్య అయిన శారా చెప్పినట్టుగా చెయ్యి. అప్పుడు అబ్రహాము ఎంత ఇష్మాయేల్ మీద ఇష్టం ఉన్నా ఇక దేవుని మాట తప్పదు. దేవుడు ఏమంటున్నాడు, ఇస్సాకే నీ వారసుడు. అయినప్పటికీ కూడా నేను హాగరుని విడిచిపెట్టను, హాగరు యొక్క కుమారుడైనటువంటి ఇష్మాయేల్ని విడిచిపెట్టను. అతను నీ కుమారుడే కదా, అతన్ని కూడా ఒక గొప్ప జనంగా చేస్తానని అబ్రహాంతో చెప్పాడు. శారా చెప్పినట్టు చేయంటే ఇక ఆమె మీద ఇగో ఇవన్నీ పెట్టి నీళ్లు ఇచ్చి పంపించేస్తున్నాడు. ఆమె బెయేర్షెబా అరణ్యంలోనికి వెళ్ళి ఒక చెట్టు కింద లేక ఒక పొద కింద ఆ బిడ్డను పరుండబెట్టి వింటివేత దూరం వెళ్ళి ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా ఈ పరిస్థితి నాకు రానిచ్చాడు? ప్రభువా, నా బిడ్డను నువ్వేం చేయదలుచుకున్నావు తండ్రి? నా బిడ్డ నేను ఇక బ్రతకటం కంటే చనిపోవటమే మేలని ఏడ్చి ఏడ్చి దుఃఖపడుతూ, ఎందుకు ఇలా జరిగిందని బాధపడుతూ రోధిస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క దూత వచ్చి, భయపడవద్దు, దిగులు పడవద్దు, దేవుడు నీ కుమారుని యొక్క మొర విన్నాడు, దేవుడు నీ ప్రార్థన విన్నాడు, కాబట్టి నీ కుమారుణ్ణి కూడా దేవుడు ఒక గొప్ప జనంగా చేస్తాడు. చూసారా, ఆమె ప్రార్థన వలన ఆమె ఎలాంటి వాగ్దానం పొందిందో చూడండి. బిడ్డల కోసం ఏడ్చేటటువంటి తల్లులు ఉన్నారు, బిడ్డలు ఆశీర్వదించబడాలని తలంచుకునేటటువంటి తల్లులు ఉన్నారు. తల్లి మన మీద చూపించేటటువంటి ప్రేమ ఎంతో గొప్పది. ఆ బిడ్డ బాధను చూడలేక ఆ తల్లి ఆ రీతిగా ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ ఒక నీటి ఓటను చూపించాడు. తన దగ్గర ఉన్న ఖాళీ బాటిల్ని తీసుకుని వెళ్ళి ఆ నీరును ముంచి తీసుకుని వచ్చి బిడ్డకి త్రాగనిచ్చినప్పుడు బిడ్డ బలము పొందెను, ఆమె కూడా శక్తి నొందెను అని వ్రాయబడి. చూసారా, ప్రార్థన ద్వారా ఎలాగూ మరి దీవించబడిందో, తన కుమారుణ్ణి ఎలాగూ ఆశీర్వదించాలో, ఎలాగూ దేవుని యొక్క దీవెనలకు లోనవ్వాలో ఎలా నడిపించుకుందో చూడండి ప్రియులారా. తల్లి పిల్లల కోసం ప్రార్థిస్తుంది, పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థిస్తుంది. అలాంటి తల్లుల గురించి మనం వింటున్నాం, చూస్తున్నాం. ఇక మూడవదిగా మనం చూస్తే అప్పుల వారి నుండి పిల్లలను విడిపించుకున్నటువంటి తల్లి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసేనది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. ప్రియులరా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఎలీషా గారి శిష్యుడు చనిపోయాడు. ఆయన ప్రవక్తే, ఎలీషా గారు ప్రవక్తే, ఆయన శిష్యుడు అన్నమాట. చచ్చిపోయాడు, కానీ బాగా హెల్ప్ చేశాడు. అప్పులు కూడా అయిపోయాడు, అప్పుల వాళ్ళకి అప్పులు తీర్చకుండానే చచ్చిపోయాడు.
ఈ అప్పుల భారం అంతా ఎవరి మీద పడింది? విధవరాలైన ఈ స్త్రీ మీద పడింది. అందుకని అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారంటే, మీకున్నటువంటి పిల్లలు నేను తీసుకువెళ్తాను అంటున్నాడు. జీతగాళ్ళుగా పెట్టుకుంటాను అంటున్నాడు. ఏమంటుంది? అయ్యా, నాకున్న 2 పిల్లలయ్యా, నా భర్త చనిపోయాడు, ఈ పిల్లలను కూడా తీసుకువెళ్తే నేను ఇంకెవరి కోసం బ్రతకాలయ్యా, నా పిల్లల్ని దయచేసి విడిచిపెట్టమని అడిగితే, మరి అప్పు ఎలా తీరుస్తావు అని. అందుకనే బానిసలుగా నీ పిల్లల్ని తీసుకువెళ్తామని అంటే ఆవిడ అంటుంది, అయ్యా అట్లా కాదయ్యా అంటుంది, నీ అప్పు తీరుస్తానంటుంది. ఎంత గొప్ప మాట అండి! పిల్లల కోసం ఎంత తపన పడుతుందో చూడండి. కొంతమంది తల్లులు అంతే, పిల్లల కోసం తపన పడతారు. పిల్లలు చేసే అప్పులు, భర్తలు చేసే అప్పులు ఇవన్నీ తీరుస్తూ ఉంటారు. మరి ఆ పిల్లలు అర్థం చేసుకుంటారా? మరి ఆ భర్త అర్థం చేసుకుంటారా? తల్లికి ఎంత ప్రేమ అండి, పిల్లల మీద ఎంత ప్రేమ! పిల్లలు తన దగ్గరే ఉండాలనుకుంటుంది, దూరంగా ఉండాలనుకోవటం లేదు ఆవిడ. పిల్లల కష్టాలు కూడా చూడాలనుకోవటం లేదు ఆవిడ. ఎంత గొప్ప తల్లి అండి! అందుకనే ఆవిడ ఎక్కడికి పోయిందంటే నేరుగా ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు పోయి, అయ్యా అని ఆమె వేడుకుంటుంది. యెహోవా దేవుని ప్రార్థించయ్యా, నేను ప్రార్థిస్తున్నాను అని అడుగుతుంది. ఏంటమ్మా నీ సమస్య అని అడిగారు. అయ్యా, అప్పుల వాళ్ళు వచ్చి ఇలాగ నా అప్పిమ్మని అడిగారు, నా దగ్గర ఏమి లేవయ్యా, నా పిల్లల్ని తీసుకెళ్తానంటున్నారయ్యా, మరి ఇప్పుడు నీ దగ్గర ఏమున్నాయని ఎలీషా అడిగాడు. నా దగ్గర నూనె పాత్రలో నూనె మాత్రం కొంచెం ఉంది. అయితే నువ్వు పని చేయి, ఇరుగు పొరుగు వారి దగ్గరకు వెళ్ళి పాత్రలో అప్పు తీసుకో, వెళ్ళు, ఆ పాత్రలో ఉంచు, ఆ నూనె ఉంచు, నూనె పోస్తూనే ఉండు అని అంటాడు. నూనె నిలిచిపోయేంత వరకు కూడా పాత్రలో పోస్తూనే ఉండు. ఆ నూనె వచ్చిన తర్వాత ఆ నూనెను నీవు తీసుకువెళ్ళి అమ్ముకొని అప్పు తీర్చుకొని మిగతా డబ్బుతో బ్రతకమని చెప్పాడు. ఎంత గొప్ప విషయం అండి! తనకున్నటువంటి అప్పు పోవాలని, పిల్లలు తన దగ్గర ఉండాలని ఎంత ఆసక్తితో ప్రార్థించింది, ఎంత ఆసక్తితో దైవజనుడు లేక ప్రవక్త దగ్గరకు పోయి అడిగిందండి. ఆవిడ అంత విశ్వాసంతో అడిగింది కనుకనే దేవుడు ఏం చేశాడో తెలిసినా, ఆ పాత్రలన్నింటిలో ఈవిడ ఉంచుతుంటే నూనె నింపబడింది. చివరికి పాత్రలు అన్ని నిండిపోయినాయి. పాత్రలు తెమ్మని కుమారుడు చెప్తుంది. కానీ కుమారుడు అంటున్నాడు, అమ్మా ఇక పాత్రలు లేవు, ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అంతలో నూనె అయిపోయింది. వెంటనే మరలా దైవజనుడి దగ్గర పోయి ఏం చేయమంటావు అంటే, అమ్ముకో, అప్పు తీర్చుకో, మిగతా వాటితో బ్రతుకు. ఎంత గొప్ప విషయం అండి! కనుక ఆ తల్లి ఎవరి కోసం ప్రార్థించింది? పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం. మీ పిల్లల భవిష్యత్తు కోసం కూడా మీరు కూడా ప్రార్థించండి. 4వదిగా మనం చూస్తే, మరణించిన కుమారుని బ్రతికించుకున్న తల్లి. ఎలాగో చూద్దాం రండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి కొన్ని వచనాలను మనం చదువుకున్నాం. సునేమీయురాలు ఆవిడ ఇంటికి దైవజనుడు వెళ్తా ఉన్నాడు. దైవజనులు రావటం ఆశీర్వాదం అండి, మన గృహాలకు రావటం. దైవజనుడు గుమ్మంలోనికి అడుగు పెడితే దీవెన. ఆ ఇంట్లోనికి అడుగు పెట్టాడు దైవజనుడు. ఇట్లా ఆ మార్గం గుండా వెళ్ళేటప్పుడల్లా దైవజనుడు ఆ ఇంట్లోకి అడుగు పెడుతున్నాడు, వారిచ్చే ఆతిథ్యం స్వీకరిస్తున్నాడు. అయితే సునేమీరాలు తన భర్తతో మాట్లాడుతూ అంటుంది, దైవజనుడు వచ్చినప్పుడల్లా మన ఇంటిని దర్శించి వెళ్తున్నాడు, అయితే మన ఇంటి మీద ఒక గదిని దైవజనుడి కోసం ఏర్పాటు చేద్దామని. ఆయన ఒప్పుకున్నాడు. అక్కడ కావలసినటువంటి వస్తువులు, అంటే ఒక పీట కానివ్వండి, దీపస్తంభం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా, మంచం కానివ్వండి, ఏర్పరిచినట్టుగా మనకు కనపడతాం. అంటే ఆ దైవజనుడు వచ్చి రెస్ట్ తీసుకుంటాడు అక్కడ. అందుకని కట్టింది. అయితే ఆ దైవజనుడు ఆశ్చర్యపోతాడు, ఎంత గొప్ప స్త్రీమే, దేవుని సేవకుల పట్ల ఎంత విధేయత కలిగిన స్త్రీ, దేవుని నమ్మింది గనక, దేవుని యందు విశ్వాసం ఉంది గనక ఈ స్త్రీ ఇంత గొప్పదైంది అని అంటున్నాడు. గెహాజీని పిలిచి అంటాడు, వాళ్ళకి ఏ అవసరం ఉందో కనుక్కోమంటాడు. గెహాజీ వెళ్ళి కనుక్కుంటాడు. ఆ తర్వాత ఎలీషా మరలా అడుగుతాడు, ఇంకా ఏం అవసరతలు ఉన్నాయి కనుక్కోమనంటే అప్పుడు చెప్తాడు, అయ్యా వారికి బిడ్డలు లేరు, ఈమె భర్త ముసలివాడు, కాబట్టి పిల్లల కోసం వాళ్ళు అడుగుతున్నట్టున్నారు అని అంటే, అప్పుడు ఎలీషా అంటాడు ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా మీదరికి నీ ఒడిలో పిల్లవాడు ఉంటాడని. ఆవిడంటుంది, ఏంటయ్యా మీరు చెప్పేది, మీరు అబద్ధం చెప్తున్నారు అని అంటారు. దైవజనుడు ఎప్పుడు అబద్ధం చెప్పడమ్మా, కొంతమంది అబద్ధికులు ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎలీషా
దైవజనుడు ప్రవక్త దేవునితో ప్రార్థన చేసి అడిగినప్పుడు నేను బిడ్డనిస్తాను అన్నాడు. ఆమెకి బిడ్డనిస్తున్నాను అన్నాడు. ప్రార్థనలో ఎంత విజయం ఉందో చూడండి. ప్రార్థన ద్వారానే ఎలీషా ప్రార్థన చేశాడు ఆమె కోసం. దేవుడు అనుమతినిచ్చాడు, ఆమెకు బిడ్డనిస్తాను అని. అందుకనే చెప్పేశాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి. నిజంగానే ఆ సంవత్సరం వచ్చేసరికి బిడ్డను ఆవిడ పొందుకుంది. ఎంత సంతోషించిందో చూడండి. ఆ తర్వాత కొంతకాలానికి ఆ బిడ్డ ఎదిగి తర్వాత మరి పొలానికి వెళ్ళాడంట తండ్రితో పాటు. వడదెబ్బ తగిలిందంట. వడదెబ్బ తగిలితే నా తల పోతుంది అని తండ్రితో చెప్తే పనివాడిని పిలిచి ఇంటికాడ వదిలిపెట్టరమ్మంటే ఈ చిన్నవాడిని తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెడితే ఏం జరిగిందో చూడండి. అమ్మ తన తొడ మీద పడుకోబెట్టుకుందంట బిడ్డని. పడుకోబెట్టి జో కొడతా ఉంది. అయ్యా తగ్గిపోద్ది, ఆ తలనొప్పి తగ్గిపోద్ది, జ్వరం తగ్గిపోద్దని పిల్లవాడిని జో కొడుతూ పిల్లవాడి కోసం ప్రార్థన చేస్తుందంట. కానీ పిల్లవాడు చనిపోయాడు. చనిపోతే ఏం చేయాలండి? భర్తకి నేరుగా కబురు పెట్టాలి కదా, పిల్లవాడు చచ్చిపోయాడని కబురు పెట్టాలిగా. కానీ ఆవిడ కబురు పెట్టకుండా దైవజనుని యొక్క గదిలోనికి తీసుకెళ్లి ఆ మంచం మీద పడుకోబెట్టి డెడ్ బాడీని ఈవిడ నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళొస్తానని భర్తకి కబురు. ఈరోజు అమావాస్య కాదు కదా అంటే అమావాస్య రోజు కూడా ఏం జరుగుతాయి? ప్రార్థన జరుగుతుంది. ఈరోజు అమావాస్య కాదు, విశ్రాంతి దినం కాదు, మరి ఎందుకు వెళ్తున్నాం అంటే నేను వెళ్ళడం మంచిదని చెబుతుంది. సరే, ఆమె పనివారితో చెప్పింది ఈ గాడిదను త్వరగా తోలండి అని. వేగంగా వారు కూడా నడిపించారు. ఇక దైవజనుడి దగ్గరకు పోయి దైవజనుడితో మాట్లాడి, కానీ ఆయనకు విషయం చెప్పిందంటే చెప్పలా. నేను గెహాజీని పంపిస్తాను. కాదు మీరే రావాలట. సరే గెహాజీని ముందు పదా, నేను కూడా వస్తున్నానని గెహాజీ వెళ్ళి చూస్తే ఎవరున్నారు అక్కడ? డెడ్ బాడీ. ఎలీషా గారు కూడా వెళ్ళి చూస్తే అక్కడ ఏముంది? ఆ మంచం మీద డెడ్ బాడీ. మరి ఈ విషయం భర్తకి చెప్పలేదు, వీళ్ళకి చెప్పలేదు. రమ్మని పిలుస్తుంది. వెళ్ళిన తర్వాత డెడ్ బాడీ ఎక్కడ ఉంది? ఆ బాడీని చూసి ఏం చేశాడు తెలిసినైనా ఆ బిడ్డను బ్రతికించమంటుంది. నా చేతులకి ఇమ్మని అడుగుతుంది. అందుకనే ఆ బిడ్డ మీద ఈయన తను తాను చాపుకొని పడుకున్నట్టుగా, ఆ బిడ్డకు వేడి కలిగించినట్టుగా, తర్వాత ఆ బిడ్డ తుమ్మిలేచినట్టుగా మనకు కనపడుతుంది. ఎంత గొప్ప విషయం అండి! అంటే చనిపోయిన పిల్లవాడిని బ్రతికించుకున్నటువంటి తల్లి, పిల్లవాడి కోసం ప్రార్థన చేసినటువంటి తల్లి, అంత ప్రేమను కనపరిచినటువంటి తల్లి, అంత నమ్మకాన్ని కనపరిచినటువంటి తల్లి. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ సునేమీరాలు యొక్క కుమారుడిని బ్రతికించాడు. ఎంత గొప్ప విషయం! రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం నుంచి 35వ వచనం వరకు చదువుతాను. ఎలీషా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమైండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కండ్లు వాని కండ్ల మీదను, వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగ్గా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వేట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతల వరకు మరి ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పొడుగ్గా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కండ్లు తెరిచెను. అర్థమైందమ్మా? పిల్లల కోసం, పిల్లలు రక్షించబడాలని ప్రార్థన చేయండి. పిల్లలు మరణం కోసం కాదు, పిల్లలు బ్రతకాలని ప్రార్థన చేయండి. పిల్లలు నిత్య జీవాన్ని పొందాలని ప్రార్థన చేయండి. ఈవిడ ఎలాగ ప్రార్థన చేసి గెలిచిందో చూడండి. మనం కూడా అట్లాగూ గెలుపొందాలి. పిల్లవాడిని బ్రతికించుకుందండి ఆవిడ, బ్రతికించుకుంది. ఇక తర్వాత మనం చూస్తే రక్షకునికి జననం ఇచ్చినటువంటి తల్లి ఎవరు? కన్యక అయిన మరియా. లూకా సువార్త 1వ అధ్యాయం 42 నుండి 43 వచనాలు చదువుకుందాం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను? ఎలిజబెత్ అమ్మ మరియమ్మ గారితో చెప్పినటువంటి మాటలు. మనం రక్షించబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు నరవతారిగా రావాలి. ఆయన 7 ఆత్మలు కలిగినటువంటి దేవుడు
7 ఆత్మల్లో తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి ఆత్మ దిగి వచ్చింది మన కోసం. ఆ ఆత్మ శరీరం ధరించుకుంది మరియమ్మ గారి యొక్క గర్భం. ఎందుకో తెలుసా? ఆ శరీరాన్ని మన కోసం త్యాగం చేయడానికి, మనల్ని రక్షించడానికి, మన జీవితాలను మార్చడానికి, మనం చేసినటువంటి పాపాల నిమిత్తం తన శరీరాన్ని బలిగా అర్పించడానికి, మనల్ని పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఆయన ఈ రీతిగా వచ్చాడు. పిల్లలు నమ్మండి, నమ్మండి, ప్రభు అన్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం. ఆ మార్గంలోనికి నడవటానికి ప్రయత్నించు. అందుకని ఇక్కడ శిష్యులతో అన్నాడు యేసయ్య, మీకు శ్రమలు వస్తాయి, మీకు ఇబ్బందులు కలుగుతాయి, ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్చుకొని విజయం సాధిస్తారు. మీలో ఆ విజయం అనేది చిగురు పుడుతుందని చెప్పాడు. మీరు గెలుస్తారు, శాశ్వతమైన నివాసమునకు పరుగులు తీస్తారని కూడా చెప్పాడు. అలాగుండాలండి మనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగానికి వెళ్ళి చూస్తే అక్కడ శ్రమలలో మీరు గెలిచి శాశ్వతమైనటువంటి నివాసమును పొందండి అని చెప్తున్నాడు. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుకున్నాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్య జనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. మనుష్యులు నియమించిన ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. చూడండి ప్రియులారా, పేతురు రాసినటువంటి పత్రికలో ఎంత చక్కగా చెప్తున్నాడు, లోబడిటను గురించి చెప్తున్నాడు. అవును, ఎందుకంటే మంచి క్రియలు చేయండి. దుర్మార్గులు వాళ్ళు మిమ్మల్ని దూషిస్తూనే ఉంటారు, చంపేస్తూనే ఉంటారు, శోధిస్తూనే ఉంటారు, పట్టించుకోరు. మీరు సత్క్రియలను చేయండి అంతే. దేవుని మార్గంలోనికే మీరు నడవాలి అంటున్నాడు. అలా నడిస్తే మీరు దర్శనం చూస్తారని కూడా చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23 నుండి 25 వచనాలు చదువుతాను. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చచ్చిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. చూసారా ఎంత చక్కని మాటలు చెప్పబడ్డాయో. యేసుక్రీస్తు ప్రభువే శ్రమపడ్డాడు, యేసుక్రీస్తు ప్రభువే శోధించబడ్డాడు, ఆ శోధనలో విజయం సాధించాడు. అట్లాగనే మీరు కూడా విజయం సాధించండి అని చెప్తున్నాడు. ఆయన పొందిన దెబ్బల కంటే మనం పొందుతున్న దెబ్బలు ఏమన్నా ఎక్కువ? కాదు. మన బాధలు ఎక్కువ, మన కష్టాలు ఎక్కువ? కానే కాదు. అందుకనే అందరితో చెప్తున్నాడు, శిష్యులతోనే కాదు మనతో కూడా చెప్తున్నాడు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి, ఆయన కార్చిన రక్తం ద్వారా మీరు రక్షింపబడితే. మీ ఆత్మలను రక్షించాడు ఆయన, మన ఆత్మలను రక్షించాడు ఆయన. కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మనం గొర్రెల వలె దారి తప్పిపోతే మరలా మార్గంలో పెట్టింది యేసుక్రీస్తు. చూసారా, ఈరోజు శిష్యులు కట్టి గొప్ప మాటలను తెలియజేశాడు. మీరు అలాగుండండి, మీరు అలాగు నడవండి. స్త్రీలారా, మీ పిల్లల విషయంలో మీరు ఎంత ప్రేమించారు, మీ పిల్లలు కూడా మిమ్మల్ని ప్రేమించినట్లుగా చెయ్యండి అని. ఎంత గొప్ప విషయం అండి. అందుకని ఆధ్యాత్మికంగా ఎవరు చిగురించారయ్య అంటే దుర్మార్గులు చిగురించలేరు. దుర్మార్గులు ఎండిపోయేటటువంటి చెట్లవి. కానీ పరిశుద్ధులు ఎండిపోరు, పరిశుద్ధులు నశించిపోరు, పరిశుద్ధులు రక్షించబడతారు, పరిశుద్ధులు నిత్యము జీవిస్తారు, దేవుని యొక్క సన్నిధిలో ఉంటారు. కనుక ఈ వారం వాక్యం అన్నటువంటి నీవు తల్లిని ప్రేమిస్తావా? ఈ వారం వాక్యం అన్నటువంటి నీవు తండ్రిని ప్రేమిస్తావా? ఈ వారం వాక్యం అన్నటువంటి నీవు యేసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తావా? యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన రక్షణ పొందుకుంటావా? అయితే సిద్ధపడు. రక్షణ నీకు సిద్ధంగా ఉంది. నువ్వు వారసుడివే. దేవుడు నిన్ను వారసత్వానికి పిలుస్తున్నాడు. ఆయన రాజ్యంలో నిన్ను కూర్చోబెట్టడానికి పిలుస్తున్నాడు. కనుక ప్రయాసపడి అట్టి రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ముందుకు నడుద్దాం పిల్లరా. అవమానిస్తారు, మనల్ని హేళన చేస్తారు, మన ముందు ఒక మాట మాట్లాడతారు, మన వెనక ఒక మాట మాట్లాడతారు, ఇబ్బందులు కలిగిస్తారు, శోధిస్తారు. అయినా నువ్వు బెదరొద్దు, దడవద్దు. నువ్వు ప్రార్థన చేయి.
ఆ స్త్రీలు ఎలా గెలుచుకున్నారు చూడండి ప్రార్థన చేసి. అపోస్తలు ఎలా గెలుచుకున్నారు చూడండి. అపోస్తుల్లో ఒకడు 12 మంది శిష్యుల్లో ఒకడు ఉరి పెట్టుకొని చనిపోతే 12 మంది శిష్యులు మరొక శిష్యుడు సహజ మరణం పొందితే తక్కినటువంటి 10 మంది శిష్యులు హతసాక్షులయ్యారు, చంపబడ్డారు. చూసారా? మేము చంపబట్టడానికి వచ్చామా? ఎందుకు ఇలాంటివి మాకు? దేవునితో తిరిగితే మేము సుఖ సంతోషాలతో ఉండాలి కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఈ కష్టాలేంది, ఏ ఇబ్బందులేంది, ఈ శ్రమలేంది, ఏ బాధలేంది అని అనుకున్నారా? అనుకోలేదు. శ్రమ అయినా సరే దేవునిలో మేము చిగురిస్తాం, భరిస్తాం, సంతోషిస్తాం అని అట్టి సంతోషాలు పొందుకున్నారు. భరించారు, ఓర్చుకున్నారు. క్రైస్తవుడా ఓర్చుకోవాలి, నేను ఓర్పుతో సహనంతో ముందడుగు వేయి, విజయం నీదే. అట్టి విజయాన్ని దేవుడు నీకు ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలేండును గాక. ఆమేన్.